బైబిల్ గ్రంథంలో వివరించబడింది. గమనించాలి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 4వ అధ్యాయంలో దేవుడు మనిషి యొక్క మనస్సును చూస్తారా లేదా మనిషి తెచ్చే కానుకలు చూస్తారా? ఏంటిది? దేవుడు మనిషి యొక్క మనసును చూస్తారా లేదా మనిషి తెచ్చే కానుకలు చూస్తారా అన్న విషయం స్పష్టంగా వివరంగా వివరించబడింది. అవునండి, కయ్యూను హేబేలు విషయంలో దేవుడు మనిషి యొక్క మనసును చూస్తారా మనిషి తెచ్చే కానుకలు చూస్తారా అన్న విషయం స్పష్టంగా వివరించబడింది. మనలో చాలామంది దేవునికి రకరకాల కానుకలు తీసుకొని తెస్తూ ఉంటాం కదా. మన మనస్సు బాగోకపోయినా సరే మనం దేవునికి కానుకలు ఇచ్చి దేవుడు నన్ను మెచ్చుకుంటాడు, దేవుడు నన్ను అంగీకరిస్తాడు, దేవుడు నన్ను ఏమి అనడు అంటూ ఉంటాం. గమనించాలి, మనం తెచ్చే కానుకలు కాదండి, మనం తెచ్చే మనస్సు దేవునికి ముఖ్యం. మనము ఏ మనస్సును కలిగి ఉన్నాం, ఎటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాం, ఎటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం, దేవుడు ఏ జీవితాన్ని జీవించమన్నాడు, మనం ఏ జీవితాన్ని జీవిస్తున్నాం, ఇది ముఖ్యం అండి. అంతేకాని మనం తెచ్చే కానుకలు దేవునికి ముఖ్యం కాదు, మనం ఇచ్చే బహుమతులు దేవునికి ముఖ్యం కాదు. కాబట్టి మన మనస్సు బాగుంటే దేవుడు మెచ్చుకుంటాడు అన్న సన్నివేశం, మన మనసు బాగుంటే దేవుడు అంగీకరిస్తాడు అన్న సన్నివేశం కయ్యూను హేబెల్ విషయంలో మనకు తెలుస్తూ ఉంటుంది. మీకు మరింత స్పష్టంగా తెలియాలంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 4వ అధ్యాయాన్ని మరొకసారి చదివితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. గమనించాలి, ఈ విషయాలన్నీ స్పష్టంగా వివరించబడ్డాయండి బైబిల్ గ్రంథంలో. ఒకసారి చదువుదామా, లోతైన సత్యాలు తెలుసుకుందామా, దేవునికి మన మనస్సును పరిశుద్ధంగా నీతిగా కాపాడుకొని అర్పిద్దామా? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.